నమస్తే. విరమనంతర వార్తలకు పునఃస్వాగతం. స్థానిక తూర్పు వీధి గంగానమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. జాతరలో భాగంగా సోమవారం నాడు అమ్మవారి మేడల వద్ద 10,108 కలశాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా బయలుదేరి వంకినేనివారి వీధిలో ఉన్న గంగానమ్మ అమ్మవారికి స్నానమాచరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అమ్మవారికి ప్రీతికరమైన 9 రకాల కూరగాయలతో శాఖాన్నం తయారు చేసి భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. వైకాపా జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ ఆళ్లనాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అమ్మవారికి తూర్పు వీధి ఆడపడుచుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి సతీమణి, బడేటి రేణుక, ఇతర కుటుంబ సభ్యులు, వంకినేని వారి ఆడపడుచులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర కమిటీ సభ్యులు భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు. మయ దాసోయం చక్కగా మీరు చేసుకున్న వారికి ఆ యొక్క కలశాలతో స్నానం చేయడం జరుగుతుంది. స్నానం చేయించడం జరుగుతుంది. అనంతరం ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా తూర్పు వీధి ఆడపడుచు కింద ఏనుగు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందదాయకం. అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరిగినందుకు చాలా సంతోషంగా, ఏలూరు పట్టణం అంతా చాలా ఆనందంగా అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. ఆడపడుతున్నటువంటి మా అందరికీ అందరూ రమ్మని మా అమ్మగారు మా నాన్నలు అందరూ ఫోన్ చేస్తే అందరం ఎక్కడున్నా అందరూ వచ్చారు. ఈ అమ్మవారి జాతరలో మేము కూడా పార్టిసిపేట్ చేసి అమ్మవారికి వెళ్ళి ప్రముఖ వైద్యులు, అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం నాయకులు, వామపక్షవాది డాక్టర్ వేగుంట పరాత్పర్రావు మృతి సమాజానికి, వామపక్ష ఉద్యమానికి తీరని లోటని సిపిఐ జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్ అన్నారు. స్థానిక స్ఫూర్తి భవన్లో డాక్టర్ పరాత్పర్రావు సంస్మరణ సభ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి పుప్పాల కన్నబాబు అధ్యక్షతన జరిగింది. సంస్మరణ సభలో డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ఏలూరులో తొలి శస్త్రచికిత్సా నిపుణులుగా, పేదల వైద్యునిగా డాక్టర్ పరాత్పర్రావు ఎంతో పేరు పొందారని అన్నారు. కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, నాయకులు కడుపు కన్నయ్య, సంజీవరావు, భారతి సుబ్రహ్మణ్యం, అమానుద్దీన్, హేమసుందర్, ఎం విజయ, ఏ ఇందిర, జి వినోదిని, పొట్టేలు పెంటయ్య, పాల రామకృష్ణ, దాలి నాయుడు తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ దగ్గరే కాలేజీ ఆ కాలేజీలో కూడా మొత్తం సర్వేశ్వరాలంటే పరాత్పర గారికి అదే మన పరాత్పర గారికి జోహార్ కామ్రేడ్ పరాత్పర, జోహార్ కామ్రేడ్
సంబంధించి మొట్టమొదట సర్జన్గా ఆయన పాత తరం వాళ్ళందరికీ బాగా తెలిసిన డాక్టర్ గారు. కొత్త తరం వాళ్ళకేమో పెద్దగా పరిచయం లేని డాక్టర్ గారు. ఎందుకంటే ఆయన వైద్యం కూడా వయసు రీత్యా గత ఇంచుమించు తగ్గించారు. ఆ రోజుల్లో అంటే వారు ఎంగగా ఉండి ఉద్యోగం వల్ల నీకు సమస్యలు ఏమీ వస్తున్నాయి బాగానే మంచి ఎందుకంటే నా కాళ్ళు వాపులు అవన్నీ చూసి అలా ఉండే. యాక్చువల్గా పరాత్పరా గారు ప్రజా సంఘాల్లో పనిచేసింది. మన కమ్యూనిస్ట్ పార్టీలోని మామూలుగా బయట నుండి సలహా ఇచ్చే పెద్ద మనిషిగా ఉండేవాడు. సర్వేశ్వరరావు గారు, పరాత్పరావు గారు, అలాగే సోమయాజు గారు. పరాత్పరావు గారిని యాక్టివిస్ట్గా చేయాలని సర్వేశ్వరరావు గారు ఏం చేశారంటే ప్రజా సంఘాల్లో అది కావాలని వినిపించారని చెప్పారు. అభయగోల్డ్ బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకుని న్యాయం చేయాలని అభయగోల్డ్ ఏజెంట్స్ కస్టమర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు డేగ ప్రభాకర్ డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి ప్రభాకర్ మాట్లాడుతూ అభయగోల్డ్ యాజమాన్యం ఏజెంట్లు కస్టమర్లను మోసం చేసి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. తక్షణం అభయగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. అనంతరం డిఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మావూరి విజయ, సభ్యులు మల్లికార్జున్, హరి సూర్యనారాయణ, లక్ష్మీ ఇందిర, గౌరీ దుర్గారావు, పాపారావు, నాగేంద్ర ప్రసాద్, దుర్గాప్రసాద్, నాగమణి, జి వినోదిని తదితరులు పాల్గొన్నారు. నిర్మూలించాలి అభయగోల్డ్ ఆత్మహత్యలను, ఆదుకోవాలి అభయగోల్డ్ బాధితుల వెంటనే, న్యాయం చేయాలి అభయగోల్డ్ బాధితులకు వెంటనే, ఆపాలి అభయగోల్డ్ బాధితుల ఆత్మహత్యలను, ఆపాలి అభయగోల్డ్ బాధితుల ఆత్మహత్యలను, బాధితులకు వెంటనే న్యాయం చేయాలి అభయగోల్డ్ బాధితులకు వెంటనే, శిక్షించాలి అభయగోల్డ్ నేరస్తుల్ని వెంటనే, న్యాయం చేయాలి అభయగోల్డ్ బాధితులకు వెంటనే, స్పందించాలి ప్రభుత్వం అభయగోల్డ్ పైన, అరెస్ట్ చేయాలి అభయగోల్డ్ బాధితులకు వెంటనే, బాధితుల్ని ఆదుకోవాలి అభయగోల్డ్ బాధితులను న్యాయం చేయాలి అభయగోల్డ్ బాధితులకు వెంటనే స్వాధీనం చేసుకోవాలి. ప్రజలు చెల్లించిన సొమ్ముని, కట్టిన సొమ్ముకి అనా పైసలతో సహా వడ్డీతో సహా చెల్లించేటట్లుగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మోసపోయిన వాళ్ళు 3 లక్షల కుటుంబాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్నాయి. చనిపోయిన వాళ్ళు 75 మంది ఉన్నారు. డబ్బేమో 500 కోట్లు ఉంది. అతనేమో వీళ్ళ దగ్గర వసూలు చేసిన సొమ్ముతోటి విలాసాలు చేసుకుంటా ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్లో పుట్టినరోజుని కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా అంత ఘనంగా నిర్వహించుకోవడం. భవిష్యత్తును బంగారుమయం చేసుకునేందుకు విద్యార్థి దశ నుండి శ్రమించాలని ఎమ్మెల్సీ రామ్ సూర్యారావు అన్నారు. స్థానిక కోటదెబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు నెహ్రూ యువ కేంద్రం, శ్రీ నవోదయ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ పరీక్షల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించేందుకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షురాలు కొరిపల్లి జయశ్రీ, పారిశ్రామికవేత్త కనిగొల్ల కుమార్ గుప్తా, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ధనుంజయరావు, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ జశ్వంత్, కొరిపల్లి రాఘవ తదితరులు పాల్గొన్నారు. నెహ్రూ యువ కేంద్రం వారు నవోదయ సర్వీస్ యాక్టివ్గా ముందుకు వస్తారు. స్టూడెంట్స్ అంటే అలా చూస్తారు. స్టూడెంట్స్ అంటే సభా కార్యక్రమాన్ని యశ్వంత్ గారిని నిర్వహించగా కోరుతున్నాను. ఇక్కడ మన ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే జయశ్రీ గారు ఉన్నాయి వాళ్ళకి మన ఆర్గనైజింగ్ పార్టీ అది కండక్ట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మీకు ఇక్కడ మాట్లాడటానికి మెయిన్ గా సమాధానం చెయ్యాలి.
చేసుకున్న వ్యక్తులు కష్టపడి చదివి కలెక్టర్లు అయ్యారు, కష్టపడి చదివి డిఐజీలు అయ్యారు, కష్టపడి చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు, కష్టపడి చదివి మంచి మంచి ఉపాధ్యాయులు అయ్యారు. కష్టపడటంలో కష్టపడితే విద్యార్థులు మంచి ఉద్యోగాలకు వెళ్తారు. ఇది మీ అందరి దృష్టికి తీసుకొస్తా. మనకి ఎందుకంటే చుట్టుపక్కల శుభ్రత లేకపోవటం వల్ల అది మనకు దోమలు కుట్టినాయి. అంతేగాని దోమలు ప్రాణం ఇస్తున్నాం ఎన్ని జబ్బులు వస్తాయా లేదా? మనకు దోమలు కుట్టించుకుంటే జబ్బులు ఎన్ని జబ్బులు ఉన్నాయి దోమలు కుట్టడం వల్ల. అందుకే దోమలకైనా ఏదైనా మన శుభ్రంగా ఉండి చుట్టుపక్కల శుభ్రంగా ఉండటం వల్ల స్వచ్ఛ భారత్ దాంట్లో కూడా మీరు భాగస్వామి కాబట్టి అన్నింటిలో కూడా మీరు ముందంటే అన్ని విధాలు కూడా మనకు కష్టపడి కృషించి పనిచేయాలి. నెక్స్ట్ తెలివితేటంటే చిన్న ఉదాహరణకి చిన్న కథ చెప్తాము. ల్యాండ్ సీలింగ్ భూములను పేదలకు పంచాలని, పేదలపై అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఏ రవి డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ వద్ద జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామానికి చెందిన పేదలు ధర్నా నిర్వహించారు. ధర్నాలో ఏ రవి మాట్లాడుతూ పంగిడిగూడెం సమీపంలో 2011లో 47 ఎకరాల భూమిని పేదలకు పంచారని, అయితే ఆ భూమితో పాటు దాదాపు 200 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని, వెంటనే ఈ భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి కారం భాస్కర్, మానుకొండ జీవరత్నం, ఏ ప్రభాకర్, కె సుబ్బారావు, శ్యామల, మరియమ్మ, దాసరి పాప, దొడ్డిగర్ల మణి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ల్యాండ్ సీలింగ్ భూములు పేదలకు నశించాలి, భూస్వాముల కోసం వైఖరి నశించాలి, భూస్వాముల కోసం ఆక్రమించుకున్న భూస్వాములను తొలగించాలి, భూమిని ఆక్రమించుకున్న భూస్వాములను తొలగించాలి. పంగిడిగూడెం గ్రామంలో ల్యాండ్ సీలింగ్ వ్యవసాయ కార్మిక సంఘం పెట్టిన అక్రమ కేసులు పంచాలి. పంగిడిగూడెం గ్రామంలో ల్యాండ్ సీలింగ్ పేదలపై పెట్టిన అక్రమ కేసులు, భూమిని ఆక్రమించుకున్న భూస్వాములను తొలగించాలి, భూమిని ప్రధానంగా మేము కోరేది జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో దాదాపుగా 20 ఏళ్ల నుంచి ఆ ఊళ్ళో ఉన్నటువంటి 250 ఎకరాల సీలింగ్ భూములు ఆ గ్రామంలోని దళితులు పేదలకి పంచాలని చెప్పేసి పోరాటాలు సాగిస్తా ఉన్నారు. ఫలితంగా 50 ఎకరాలు పంపిణీ జరిగింది. కానీ ఈ రోజుకి కూడా గ్రామంలో 200 ఎకరాల సీలింగ్ భూములు ఈ రోజుకి కూడా భూస్వాముల చేతిలో ఉన్నాయి. ప్రధానంగా 2215/134 222 నెంబర్లో ఉన్నటువంటి 47 ఎకరాల భూముల్ని దాదాపు 5 ఏళ్ల నుంచి ఆ భూముల్లో సాగులో ఉంటే బలవంతంగా రెవెన్యూ వారు, పోలీసు వారు వచ్చి అక్రమంగా తొలగించారు. భూస్వామి ఆయనకున్నటువంటి ఆర్థిక బలంతో, అధికారుల బలంతో ఆయన కోర్టుల చుట్టూ తిరిగి కొన్ని తప్పుడు ఆర్డర్లు తీసుకొచ్చి ఆ భూముల్లోనే ఉండేలాగా రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు అక్కడ వాళ్ళని భూమిలో ఉంచేలాగా చేశారు. స్థానిక సర్సిఆర్ఆర్ పీసీ కళాశాలలో సోమవారం సగటు పెట్టుబడిదారు ఎంపిక వ్యూహాలు అన్న అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని మాట్లాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన కామర్స్ మేనేజ్మెంట్ విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కనకరాజు స్టాక్ మార్కెట్లో సగటు పెట్టుబడిదారు అనుసరించవలసిన వ్యూహాల గురించి వివరించారు. స్టాక్ మార్కెట్లో ఏ రోజుకా రోజు కంపెనీకి సంబంధించిన షేర్ల కొనుగోలు, అమ్మకాలు జరపవచ్చునని, ఎంపిక వ్యూహాలు భవిష్యత్తుకు సంబంధించి ఏ రోజుకా రోజు ఒప్పందం చేసుకోవడం జరుగుతుందని, ఆ ఒప్పందం చేసుకున్న రేటు ప్రకారం భవిష్యత్తులో చెల్లింపులు జరపవలసి ఉంటుందని అన్నారు. So these are the three situations we can identify. We have to be identified at the graph. So in the money means where your current price share at 150, but share is it advantage or not? In the money. Therefore, this region implies in the money. Okay. Now come to the 150 rupees. 150. Now what is your accessory price? 150. Felt very proud to be associated with this interaction process, to know about something about options. So once again, I extended my heartfelt thanks
to Mrs. and Director of this institution, Madam. Thank you, Madam, for having this opportunity. And sir, I also extend my thanks to you and my friend. మార్కెట్ ఈ సెగ్మెంట్లో ఎవరైతే రిస్క్ మాకు వద్దు అనుకున్నారో, రిస్క్ కావాలి అనుకున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉన్న ఒక అత్యద్భుతమైన మార్కెట్. సో ఈ స్టాక్ మార్కెట్లో లాభాలే కాకుండా ఇండస్ట్రీలో వచ్చే అనిశ్చితలను కూడా తప్పించుకోవడానికి డెరివేటివ్స్ అనేది చాలా ముఖ్య భూమిక వహిస్తుంది. ఈ డెరివేటివ్ మార్కెట్ వల్ల మన ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో ఇంకా బాగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కెమెరా సృష్టికర్తలు చిరస్మరణీయులని చలనచిత్ర ఛాయాగ్రాహకులు చోటా కె నాయుడు అన్నారు. ఫోటో వీడియోగ్రాఫర్స్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం సంఘ నాయకులతో ప్రమాణం చేయించారు. సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ఎం రాము, పి శ్యాంబాబు, కోశాధికారిగా వై గాంధీ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు యాదల రమేష్, ఉప్పాల జగదీష్ బాబు, పోకల రవి, ఎండి అమీర్ భాషా, నాగదుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ పురోభివృద్ధికి నా వంతు బాధ్యతగా పూర్తి సహాయ సహకారాలను అందిస్తానని కెమెరామెన్ ఛాన్స్ రావట్లేదు. నేను కూడా వీడియో మేనేజర్ కాలేదు, ఏది దొరికితే చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. అందుకని నాకు వీడియో కవరేజ్, లేకపోతే స్టిల్ ఫోటోగ్రఫీ, లేకపోతే సినిమా అని లెక్కలేదు. ఒకటే ఫ్యామిలీ, మనలో ఒక ఫ్యామిలీ. ఏలూరు రాగానే ఫోటోగ్రఫీ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, పెద్దలకి ఒక స్టాచ్యూ పెట్టి ఆ స్టాచ్యూ దండయ్యాలని చెప్పి నా కోసం అంటే వీళ్ళందరూ ఎదురు చూస్తుంటే నాకు చాలా సిగ్గేసింది. నేను ఎన్ని సినిమాలు చేసినా, ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత పేరు వచ్చినా నా పిచ్చి మొత్తానికి వాళ్ళ గురించి తెలియదు. ఐఎమ్ సారీ, క్షమించండి. మీ అందరికీ ఇప్పుడు స్టేజ్ మీద నడుపుతుంటే చాలా ఈజీగా వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్తున్నారు. అంటే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. అక్కసుతోనే మోడీ వేధిస్తున్నారు. నిడదవోలు జన్మభూమి సభలో ప్రధానిపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకం, గ్రామ సభల్లో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్. అవినీతి రహిత పాలనే ప్రభుత్వ జయం. వెంకటాపురం జన్మభూమి సభలో ఎమ్మెల్యే బడేటి బుజ్జి. స్త్రీ శిశు సంక్షేమానికి పెద్దపీట. 10వ డివిజన్ గ్రామ సభలో మేయర్ షేక్ నూర్జహాన్. అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకంజ. కాట్లంపూడిలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన వైకాపా కన్వీనర్ అబ్బాయి చౌదరి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. నెక్స్ట్ బులెటిన్లో మరిన్ని విశేషాలతో కలుద్దాం. చూస్తూనే ఉండండి SCT న్యూస్.